దేవుని యొక్క కృపా మహదేశ్వరుని బట్టి, ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి ఈ రీతిగా ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనం నుండి మనలందరినీ సంరక్షించి, పోషించి, భద్రపరిచి ఈ రీతిగా నిలబెడుతున్న దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను స్తుతించడానికి, సన్నతించడానికి, ఆరాధించడానికి, ప్రాముఖ్యంగా ఆయన యొక్క లేఖనాల ద్వారా బలపరచబడడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క ప్రేమను బట్టి మనమందరము ఇలాగ సంరక్షింపబడి ఆయన యొక్క కృపలో వర్ధిల్లుచు ఆయన సన్నిధానం ముందు చేరి ఆయనను స్తుతిస్తూ ఉన్నాం. ఇటు గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా దేవుని యందు మరి విశేషముగా, మరి విశేష జ్ఞానముతో, మరి విశేష విశ్వాసముతో కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవాది దేవుడు తన ప్రియులైన మనలను ఆయన కుమారునికి పోలిన వారి వలె, ఆయన కుమారునికి ఎటువంటి యోగ్యత, ఎటువంటి అర్హత ఉన్నదో అట్టి అర్హతను కలిగి ఉండవలసిన వారి వలె మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగినట్లు ఆయన మనలందరినీ తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనమందరము ఏది జ్ఞాపకం ఉంచుకోవాలంటే, దేవుని పిల్లలము అని పిలువబడాలి అంటే క్రీస్తు వంటి సారూప్యమును మన యొక్క జీవితాలలో కలిగి ఉండాలి. క్రీస్తు ఎట్టి స్థితిని కలిగి ఉన్నాడో, ఈ లోకంలో క్రీస్తు ఎటువంటి లక్షణాలను కనుపరిచాడో, ఎటువంటి జీవితాన్ని కనుపరిచాడో ఆ జీవితాన్ని మనమందరం కూడా కనుపరచడానికి ప్రయత్నం చేయాలని నేను మీతో తెలియపరుస్తున్నాను. దేవుడిచ్చిన అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగపరుచుకుందాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో వాక్యాన్ని మనం నేర్చుకుని బలపడదాం, మన యొక్క హృదయాలను స్థిరపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథము అనేకమైన విషయాలను బోధ చేస్తుందని మనం ఇదివరకే తెలుసుకున్నాం. మానవుని యొక్క జీవితాలకి, మానవుని యొక్క జీవితము క్రీస్తులో ఎలాగూ ఎదగాలి, దేవునిలో ఎలాగ ఎదగాలి అన్న అనేకమైన విషయాలను పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. వాటన్నిటినీ మనం నేర్చుకునే ఎడల మన విశ్వాస జీవితము చాలా ఉన్నతంగా ఉంటుంది. మన విశ్వాస జీవితము దేవునిలో గొప్పగా కనబడుతుంది. దేవుని దృష్టికి మనం నీతివంతులుగా కనబడతాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కపటత్వము అన్న పాఠాన్ని మనం నేర్చుకుందాం. కపటుల గురించి, కపటత్వాన్ని గురించి మనం నేర్చుకుందాం. హిపోక్రసీ అని అంటారు. కపటులు సమాజంలో చాలామంది ఉన్నారు. కపటము అంటే ఏంటంటే మోసపూరితంగా మాట్లాడే వ్యక్తులు. అలాగుననే తన తోటి సహోదరుని తనకి మాటలతో మోసపుచ్చి వాడు మేలు పొందేవాడు, లేదనంటే మాటలతో మోసపుచ్చి సహోదరుని నాశనం చేయాలని ఆశపడేవాడు. ఇలాంటి వారందరూ కూడా కపటుల యొక్క లెక్కలోనికి వస్తారు. కపటత్వము అంటారు దాన్ని. ప్రస్తుతము సమాజంలో ఈ కపటత్వము ఎక్కువగా వేళ్ళూరుకుంటుంది. క్రైస్తవ్యంలో మరీ ఎక్కువగా విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. విశ్వాసులను చెరపడానికి అపవాది అనేకమైన మార్గాలు ఎన్నుకుంటున్నాడు. అందులో ఒక భాగం ఏంటంటే కపటత్వం. వాక్యాన్ని వక్రీకరించడం ద్వారా మోసం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం క్రైస్తవులలో కూడా సహోదరునికి మధ్య వ్యత్యాసాన్ని చూసి, సహోదరుడు వర్ధిల్లుటను చూసి, సహోదరుడు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడాన్ని చూసి ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క స్థితిని ఓర్వలేక కపటాన్ని కనపరుస్తున్నారు, మోసపూరితమైన ప్రేమలను కనపరుస్తున్నారు విశ్వాసులు. మరి వారిని బట్టి వాక్యం ఏం తెలియపరుస్తుంది? అసలు కపటులు ఒకవేళ కపటత్వాన్ని కనపరిస్తే వారి స్థితి ఏమవబోతుంది, అసలు కపటంగా ఉండొచ్చా, ఉండకూడదా, ఇలాంటి విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మన దేవుడు కపటము లేని ప్రేమను చూపించాడు, నిష్కలంకమైన ప్రేమను చూపించాడు, కల్మషము లేని ప్రేమను చూపించాడు. అందుకని అంటాడు కదా, మీ హృదయములకు ఏం తోచుకుంటున్నట్లు, మీ మనసాక్షికి ఏం తోచుకుంటున్నట్లు, కల్మషము తోచుకుంటున్నట్లు. మీ మనసాక్షికి ఏం తోచుకుంటున్నట్లు? కల్మషము తోచుకుంటున్నట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. అర్థమైందా మీకు?
కాబట్టి వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, విశ్వాసులైన మనమందరం కూడా కల్మషం లేని వారి వలె ఉండాలి, కపటము లేని వారి వలె ఉండాలి. మన మనసాక్షి మన మీద నేరారోపణ చేయకూడదు. నువ్వు పలానా విషయంలో కల్మషాన్ని, కపటాన్ని కనుపరిచావు అని మనసాక్షి మన మీద ఏం చేయకూడదు? నేరారోపణ చేయకూడదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, కల్మషము లేకుండా జీవించాలి, కపటము లేకుండా జీవించాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథము ఈ సందర్భాన్ని గురించి, ఈ యొక్క స్థితిని గురించి, ఈ యొక్క ప్రవర్తనను గురించి ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చాలా అద్భుతంగా యాకోబు గారు అక్కడున్న ప్రజలతో చాలా సుస్పష్టంగా మాట్లాడాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మన లేఖలను పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ మాట మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడండి? మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారి అయినను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. చాలా జాగ్రత్తగా చదవబడిన లేఖనాలను మనం పరిశీలన చేస్తే, యాకోబు గారు విశ్వాసులు ఎలాగూ జీవించాలి, విశ్వాసులు తమ యొక్క ప్రవర్తనను బట్టి ఎలాగూ అతిశయించాలి, ఏ ప్రవర్తనను బట్టి అతిశయించాలి, ఏ ప్రవర్తనను బట్టి అతిశయింపకూడదు, ఏ ప్రవర్తన దేవునికి యోగ్యమైనదిగా కనబడుతుంది, ఏ ప్రవర్తన దేవునికి అయోగ్యమైనదిగా కనబడుతుంది, ఏ ప్రవర్తన కలిగి ఉంటే దేవునికి లోబడిన వారిగా ఉంటున్నాము, ఏ ప్రవర్తన ఉంటే దేవునికి లోబడని వారిగా ఉంటున్నాము. అంటే ఈ విషయాలన్నీ కూడా చాలా సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడు. విశ్వాసి తన యొక్క జీవితాన్ని బట్టి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, తన యొక్క ప్రవర్తనను బట్టి చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. తన ప్రవర్తన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా కనబడుతుందో లేదో అని ప్రతిదినము కూడా ఏం చేస్తూ ఉండాలంటే పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ప్రతిదినము కూడా ఈరోజు ఉదయాన్నే లేచిన తర్వాత నేను పండుకునేంత వరకు నా ప్రవర్తన అంతటి యందు నేను దేవునిని మహింపరిచానా లేదా, దేవునికి ఇష్టడిగా జీవించానా లేదా, దేవుడు నా ప్రవర్తనను బట్టి సంతోషిస్తున్నాడా లేదా, తన కుమారునిగా నన్ను అంగీకరిస్తున్నాడా లేదా ఈ ప్రవర్తనను బట్టి అని ఏం చేస్తూ ఉండాలంటే స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. తను తాను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుని వాడు ఏం చేస్తాడంటే తను తాను కరెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అనుభవాన్ని బట్టి ఏం చేస్తూ ఉండాలంటే జీవితంలో జీవించిన జీవితాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి తను మార్చుకుంటూ ఉండాలి క్రైస్తవుడు ప్రతినిత్యము కూడా, ప్రతిదినము కూడా. కాబట్టి ఇక్కడ యాకోబు గారు ఏం బోధిస్తున్నాడంటే మనకి చాలా సుస్పష్టంగా బోధిస్తున్నాడు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? హూ ఈజ్ వైజ్ మెన్ అమాంగ్ యూ అని అన్నాడు. హూ ఈజ్ ఎండ్యూర్డ్ విత్ నాలెడ్జ్ అమాంగ్ యూ అని అన్నాడు. అంటే మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? మీలో మంచి తెలివితేటలు గలవాడు ఎవడు? ఆలోచించేయండి. జ్ఞానము ఒకటి ఉంది, తెలివి ఒకటి ఉంది. నాలెడ్జ్, విజ్డమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు కూడా తెలివి గురించి మాట్లాడేది, ఎక్కువగా తెలివి గురించి మాట్లాడలేదు, కానీ ఎక్కువగా జ్ఞానాన్ని గురించి మాట్లాడింది. మరి తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని మనము వైజ్ మ్యాన్ అని పిలవాలి అంటే
ఎలాంటి వ్యక్తిని వైజ్ అని పిలుస్తాం? జ్ఞాని అని పిలుస్తాం మనం. సో జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి మీరు నాకు చెప్పాలి ఇప్పుడు, లేదంటే నేను చెప్తాను మీతో. జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి? తెలివి అంటే ఒక విషయాన్ని గురించిన అవగాహన, ఒక విషయాన్ని గురించిన పరిజ్ఞానం. ఫర్ సపోజ్ మొబైల్ ఫోన్ ఉంది మనకి. మొబైల్ ఫోన్ గురించి సంబంధించిన సంపూర్ణమైన విషయాలు తెలిసి ఉన్నాయనుకో, అది నాలెడ్జ్. లేదు, పొలిటికల్ సైన్స్ ఉంది, పొలిటికల్ సైన్స్ సంబంధించి సంపూర్ణమైన విషయాలన్నీ తెలిసి ఉన్నాను అనుకో, నేను అందులో ఉన్న ప్రతి కాంటెక్స్ట్ నాకు తెలుసు, ప్రతి విషయము నాకు తెలుసు అనుకో, నేను నాలెడ్జ్డ్ పర్సన్. సోషల్ స్టడీస్ ఉంది ఫర్ సపోజ్. సో సోషల్ స్టడీస్లో నాకు సంపూర్ణంగా ఆ విషయాలన్నీ తెలుసు, నేను చదువుకున్నాను, నేర్చుకున్నాను, నేను నాలెడ్జ్డ్ పర్సన్. మరి ఇప్పుడు వైజ్ పర్సన్ ఎవరు, జ్ఞాని ఎవరు అంటే తెలుసుకున్న దానిని అనుసరణలో పెట్టేవాడు. ఎవరండి జ్ఞాని అంటే ఎవరు? ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో నేను పొలిటికల్ సైన్స్ చదివిన వ్యక్తిగా, లేదంటే పబ్లిక్ అఫైర్స్ చదివిన వ్యక్తిగా, నేను ఎలక్షన్స్లో ఎలాగూ నేను దానిని ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఏ విషయంలో ఉపయోగించాలి అని తెలిసినవాడు జ్ఞాని. చూడండి, మన ఏపీ పాలిటిక్స్లో ప్రశాంత్ కిషోర్ ఐడియాస్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీఈస్ వైజ్ మ్యాన్ అని చెప్పవచ్చు. ఎందుకని? ఒకడు గెలవాలంటే ఏం చేయాలి, ఏ స్కీమ్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏమేమి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలని సమయోచితంగా వాటిని అడ్వైజ్ ఇస్తున్నాడు. అర్థమైంది? మీకు అర్థం అవడం కోసం ఉదాహరణగా చెప్పాను, ఎందుకంటే పాలిటిక్స్ మనందరికీ బాగా రిలేటెడ్ కాబట్టి, ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో నాలెడ్జ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని గురించిన అవగాహన, లేదంటే పరిజ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకున్న దానిని, అంటే నాలెడ్జ్ని సరి అయిన స్థితిలో సరి అయిన సమయంలో వాడడమే విజ్డమ్. ఇప్పుడు యాకోబు గారు అడుగుతున్నారు, మనుషులలో, విశ్వాసులలో, క్రైస్తవులలో మేము జ్ఞానులము అనుకునేవారు చాలామంది ఉన్నారు. మేము జ్ఞానులము అనుకునేవారు చాలామంది ఉన్నారు. మాకున్న జ్ఞానము లోకంలో ఎవరికే లేదని తలంచేవారు చాలామంది ఉన్నారు. లేదంటే తోటి వ్యక్తులను, తోటి విశ్వాసులను చూసి మా వంటి జ్ఞానము వీడికి లేదు అని తలంచేవారు చాలామంది ఉన్నారు. వారికి ఉన్న పరిజ్ఞానాన్ని బట్టి కావచ్చు, వారికి తెలిసిన విషయాలను బట్టి కావచ్చు, వారికి ఉన్న విశ్వాస కాలాన్ని బట్టి కావచ్చు, ఏమని ఆలోచన చేస్తున్నారంటే మేమే జ్ఞానులము, మాకంటే జ్ఞానులు ఇంకెవరు లేరు అని ఆలోచన చేస్తున్నారు క్రైస్తవులలో చాలామంది. వారిని బట్టి యాకోబు గారు మాట్లాడుతున్న మాట ఎలాగో ఆపాదించబడుతుందంటే, మీలో జ్ఞాని ఎవడైనా ఉన్నాడా, మీలో వివేకం గలవాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే ఏమంటున్నాడు చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే. చాలా జాగ్రత్తగా గమనించండి. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన ఏం చేయాలంట? తన క్రియలను కనుపరచాలి. అంటే ఎవడైతే క్రైస్తవుడు నేను జ్ఞానిని అని చెప్పుకుంటున్నాడో, నాలో జ్ఞానం ఉన్నది అని చెప్పుకుంటున్నాడో, వాడు ఏ విషయాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా వాడు సాత్వికుడై ఉండాలి. ఏమై ఉండాలి? సాత్వికుడై ఉండాలి. అంటే జ్ఞానము ఏం చేయకూడదంటే ఎదుటి వ్యక్తిని మోసం చేసేదిగా ఉండకూడదు. మొట్టమొదటి విషయం, చాలామంది ఎదుటి వ్యక్తిని మోసం చేయడం గొప్ప అనుకుంటారు. ఎదుటివాణిని మోసం చేసి దేనైనా సంపాదించుకోవడం గొప్ప అనుకుంటారు. లేదంటే ఎదుటివాని దగ్గర నుంచి సునాయాసంగా వాడి కళ్ళు కప్పి తీసుకోవడం గొప్ప అనుకుంటూ ఉంటారు, జ్ఞానం అనుకుంటూ ఉంటారు. లేదంటే మాటలతో మోసం చేసి దానిని సంపాదించుకోవడం గొప్ప అనుకుంటూ ఉంటారు. నేను చాలా తెలివైన ఉండరా, భలే ఈజీగా నేను ఏదైనా సరే చేసేయగలను అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తన యొక్క లేఖనాల ద్వారా మనకేం బోధిస్తున్నాడనంటే, జ్ఞాన వివేకములు గలవాడు ఎవడైనాను సరే సాత్వికంతో వాని క్రియలను కనుపరచాలి. ఏం చేయాలి? వాని యొక్క క్రియలను కనుపరచాలి. అయితే మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరము, వివాదము ఉంచుకొని వారైతే మీరేం చేయొద్దు. ఇప్పుడు చెప్పండి, ఎదుటి వ్యక్తిని మోసం చేస్తూ ఎదుటి వ్యక్తికి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరు? ఇప్పుడు కపటులు. ఎవరు వారందరూ? ఇప్పుడు కపటులు. ఒకవేళ అలాంటి స్థితి మీలో ఉంటే మీరేం చేయొద్దు. అలాంటి స్థితి మీలో ఉంటే మీరేం చేయొద్దు, అతిశయపడద్దు. దాన్ని బట్టి గ్లోరీ నాట్ అని అన్నాడు. ఏం చేయొద్దు,
అతిశయపడద్దు. ఎందుకు అంటే అది గొప్పది కాదు నీ జీవితంలో, అది విలువైనది కాదు నీ జీవితంలో, అది శ్రేష్టమైనది కాదు నీ జీవితంలో. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. నువ్వు జ్ఞానివి అని సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. నువ్వు విశ్వాసివి అని సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఎప్పుడు? నీలో ఒకవేళ మత్సరం ఉంటే, ఏముంటే? మత్సరం ఉంటే, వివాదం ఉంటే, ఎదుటివాని స్థితిని వారవలేని పరిస్థితి నీలో ఉంటే నువ్వేం చేయొద్దంటే నేను విశ్వాసిని అని చెప్పుకోవద్దు అంటున్నాడు. సత్యమునకు విరోధముగా మాట్లాడవద్దు. ఎందుకనంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది లోకంలో నుంచి వచ్చింది. ఇది మరి దేవుని ఏందైతే ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, సాత్వికం ఉంటుంది, వినయం కలిగిన మనస్సు ఉంటుంది, ఎదుటివానిని అంగీకరించగలిగిన స్థితి ఉంటుంది అని తెలియపరుస్తున్నాడు. చూడండి, చాలామంది వేషధారులైన క్రైస్తవులు ఈరోజు సమాజంలో ఉన్నారు. చాలామంది అనుకుంటారు కదా, వారి ప్రవర్తన వారికి ఇది దేవునికి ఇష్టమైనది కాదు అని తెలియని వారు చాలామంది ఉన్నారు తెలుసు. ఎదుటివారి స్థితిని వారవలేకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారంటే అది యోగ్యమైన జీవితం అనుకుంటున్నారు. పక్కవారిని మోసం చేసి సంపాదించుకుంటున్న వారు ఉన్నారు. వారేమనుకుంటున్నారంటే అది వారి చాకచక్యం, వారి సామర్థ్యం అనుకుంటున్నారు. దానిని బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే వారు అతిశయించే స్థితిలో ఉన్నారు, గొప్పగా చెప్పుకునే స్థితిలో ఉన్నారు, నా వంటి జ్ఞాని ఎవడు లేడు అని మాట్లాడుకునే స్థితిలో ఉన్నారు వారు. వారిని బట్టి దేవుడు ఏమన్నాడంటే మీరు అలాంటి స్థితిని బట్టి అతిశయపడొద్దు, అలాంటి స్థితిని బట్టి గొప్పగా చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇది భూలోక సంబంధమైనది, లోకంలో నుంచి వచ్చింది. పరలోక సంబంధమైన జ్ఞానం అయితే అలా ఉండదు అని చెప్తున్నాడు. పరలోక సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుంది అంటున్నాడు? పరలోక సంబంధమైన జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. సో ఇప్పుడు భూలోక సంబంధమైన జ్ఞానం ఉంది. పైకి కనపరుచుకునే ప్రవర్తన ఒకటి ఉంది, లోపల చూపించుకునే ప్రవర్తన ఒకటి ఉంది. చూడండి, సహోదరుల్లో ఎవరైనా ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు చాలామంది సంతోషిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? లోపలికి వెళ్ళి ఏమనుకుంటూ ఉంటారు? ఆడు బొందా, ఆడు సక్రమంగా సంపాదించే డబ్బులన్నీ, ఆడు సక్రమంగా సంపాదించే డబ్బులన్నీ, ఆ డబ్బులు సంపాదించాడో మాకు తెలుసులే. ఏమవుతుంది? ఇది కపటం అవుతుంది. ఒకవేళ నిజంగా అక్రమంగా సంపాదించిన వాడి కోసం ఒకవేళ మాట్లాడుకోగానే తీర్పు తీర్చుకో వాడి విషయంలో. నీ సహోదరుడు వర్ధిల్లితే వారవలేని స్థితి నాలో ఉన్నప్పుడు నేను ఎవరిని అవుతున్నానంటే యాక్టర్ని అవుతున్నాను. ఏమవుతున్నానండి? చూడండి, సినీ యాక్టర్స్ మనలో చాలామంది తెలుసు. సినీ యాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారు? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టర్ని వారు ప్లే చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్లో రోల్ ఆ సినిమా పూర్తయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. బయటకు వచ్చేసిన తర్వాత వారి లైఫ్ వేరు. అలాగా ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రిస్టియానిటీని ప్లే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? క్రిస్టియానిటీని ప్లే చేస్తున్నారు. ఎక్కడ ప్లే చేస్తున్నారు? సంఘంలో ప్లే చేస్తున్నారు, సహోదరుల మధ్య ప్లే చేస్తున్నారు, నటిస్తున్నారు అంతే. ఒక రోల్ ప్లే చేస్తున్నారు అంతే, నిజంగా జీవించట్లేదు. చూడండి ఒకసారి రియల్ లైఫ్ ఆఫ్ యాక్టర్స్ చూస్తే వారి సినిమాల్లో నటించే జీవితం వేరు, రియల్ లైఫ్ వేరు. రియల్ లైఫ్ వారి క్యారెక్టర్స్ వేరు. అవునా కదా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సినిమా యాక్టర్స్ని రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంటారు. సినిమా యాక్టర్స్ని రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంటారు. సినిమా యాక్టర్స్లో త్రాగుబోతులు ఉన్నారు, డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, ఇష్టానుసరమైన వ్యసనాలు కలిగిన వారు ఉన్నారు. వారందరిని ఏం చేస్తూ ఉంటారంటే రోల్ మోడల్స్గా తీసుకుంటూ ఉంటారు, పైకి కనపరిచే దానిని బట్టి. మళ్ళీ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కొన్ని కొటేషన్స్ చెప్తూ ఉంటే వాటిని మళ్ళీ స్టేటస్లుగా పెట్టుకుంటూ ఉంటాం, బాగున్నాయి కదా అని చెప్పేసి. కానీ నిజంగా క్రైస్తవుడైన వాడు ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలంటే క్రీస్తును రోల్ మోడల్గా తీసుకోవాలి. క్రీస్తుని ఎప్పుడైతే రోల్ మోడల్గా తీసుకుంటావో నటన, యాక్టింగ్ అనేది నీ జీవితంలో ఉండదు, లివింగ్ అనేది నీ జీవితంలో ఉంటుంది. నువ్వు జీవిస్తావు.
నీ ప్రవర్తన సంపూర్ణంగా మార్చుకుంటావు, నటించవు. ఎదుటివారికి కనబడేలాగా ఒక జీవితము, ఎవరూ లేనప్పుడు ఒక జీవితం ఉండదు. ఎదుటివారిని పైపైన మాటలతో మెప్పించేవారు ఉంటారు చాలామంది, నేను చూస్తూ ఉన్నాను. ఏం చేస్తూ ఉంటారండి? పై మాటలతో మెప్పిస్తూ ఉంటారు. పైపైన కనిపించిన వెంటనే ప్రేమ వాళ్ళకి పోస్తారు. ఆడు వెళ్ళిపోయిన వెంటనే ఏమంటారు చెప్పనా? ఈడు మహా యాదవరా బాబు అంటారు. మరి ఇలాంటి స్థితిని దేవుడు అంగీకరించాడా? ఇలాంటి ప్రవర్తనను దేవుడు ఒప్పుకున్నాడా? ఇలాంటి ప్రవర్తన జ్ఞానయుక్తమైన ప్రవర్తన అని చెప్పాడా? ఇలాంటి ప్రవర్తన దేవుడు అంగీకరించాడా అంటే అంగీకరించలేదు. కపటము లేని వారి వలె ఉండండి. నీతి ఫలము ఎక్కడ విత్తబడుతుంది? సమాధానమందు విత్తబడుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏది జ్ఞాపకం ఉంచుకోవాలంటే, నేను దేవుని సన్నిధానంలో ఆయన కుమారుడిగా ఆయన ముందు కనబడుతున్నప్పుడు, ఆయన సన్నిధానంలో మోకరిస్తున్నప్పుడు నా స్థితి ఎలాగ ఉండాలి అని అంటే, నేను ఆయన దృష్టికి కల్మషము లేనివాడిగా కనబడాలి. సో యాక్టర్స్కి ఏం లేదంట, యాక్టర్స్కి ఏం లేదు, దేవుని సన్నిధానంలో అనుమతి లేదు. ఉందా? లేదండి. ఏమంటున్నాడు చూడండి. యాక్టర్స్ ఏం చేస్తూ ఉంటారు? యాక్టర్స్ ఏదైతే ఒక రోల్ అనుకుంటారో, ఫర్ సపోజ్ నీతిమంతుడిగా కనబడాలి అనుకుంటారో, సన్నిధానంలో నీతిమంతుడిగా కనబడతారు. ఎవరు లేనప్పుడు వారి యొక్క జీవితం మామూలే. సంఘంలోకి వచ్చినట్టు ప్రేమాపేతలు కనపరిచేస్తూ ఉంటారు, పైకి నటిస్తూ ఉంటారు, లోపలే ఉంటుంది సంపూర్ణంగా కల్మషం ఉంటుంది. సంపూర్ణంగా అంగీకరించే స్థితి ఉండదు అన్నమాట వారిలో. సహోదరుడికి మధ్య ఏముండదంటే ఐక్యత ఉండదు. సహోదరుడు వర్ధిల్లితే ఈ సహోదరుడు తట్టుకోలేడు. ఒక సహోదరుని గురించి ప్రార్థన చేస్తే ఇంకో సహోదరుడు తట్టుకోలేడు. ఒక సహోదరుడు యొక్క కష్టాల గురించి ప్రార్థనలో విజ్ఞాపనలు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. దీని స్థితి ఏమవుతుంది అంటారంటే వారవలేని స్థితి అవుతుంది. ఒకరి యొక్క అవసరాలను బట్టి, వాని యొక్క స్థితిని బట్టి సహోదరుడిగా నేను కూడా విలపించవలసిన స్థితి ఉంది కదా బైబిల్ గ్రంథంలో. వానిని గూర్చి అంగలార్చవలసిన స్థితి నాకు కూడా ఉన్నది కదా. వానిని గూర్చి ప్రార్థన చేయవలసిన స్థితి నాకు కూడా ఉన్నది కదా. మరి ఆలోచించండి ఒకసారి, మన పరిస్థితులు ఎలా మార్చుకుంటున్నాం, మన స్వభావాన్ని ఎలా మార్చుకుంటున్నాం మనం. దేవుడు అంటున్నాడు కదా, యాక్టర్స్ ఎక్కడ రాలేరు? దేవుని సన్నిధానంలోనికి రాలేరు. యేసుప్రభువు చెప్పాడు, ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో చాలా సుస్పష్టంగా రెండే ఆజ్ఞలు ఇచ్చాడు. మొన్న ఒక ఆయన ఒక ఫేస్బుక్ పోస్ట్లో చూశాను, నాకు కామెంట్ పెట్టాలనిపించింది కానీ ఇంట్రెస్ట్ లేక పెట్టలేదు. మళ్ళా పాపం అంటే ఏంటి అని అడిగాడు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, అవునా? ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ధర్మశాస్త్రము క్రీస్తు యొక్క శిలువ మరణంలో కొట్టివేయబడింది అయితే, సంపూర్తి చేయబడింది అయితే, పాపము ధర్మశాస్త్రం వల్ల వచ్చింది అయితే, ధర్మశాస్త్రమే లేనప్పుడు పాపం ఎక్కడి నుంచి ఉంది? మరి క్రైస్తవుడు ఇంక ఏ విషయంలో పాపక్షమాపణ పొందాలి అని అడిగాడు. అవునా కదా? రైటే అంటారా? రైటే అంటారండి? పాపం విస్తరించింది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానికి సమాధానం పాపం విస్తరించే ఉన్నది. ధర్మశాస్త్రం వలన అయిన నీతి కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము నీతిని అనుగ్రహిస్తుంది, అనుగ్రహించట్లేదు, కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం పరిశుద్ధతను అనుగ్రహిస్తుంది, అనుగ్రహించలేదు, కొట్టివేయబడింది. అది ఎవరిలో స్థిరపరచబడింది అంటే యేసుక్రీస్తులో స్థిరపరచబడింది. పాపము లోకములో ఇంకనూ అలాగనే ఉన్నది. పాపము విషయమై ఆయన మరణించాడు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తాడో వాడికి పాపక్షమాపణ ఉన్నది. యేసు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ పాపక్షమాపణ పొందడం కోసం 2 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసం 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటా 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ ప్రభు అయిన దేవుణ్ణి సేవించాలి, ప్రేమించాలి, మొట్టమొదటి ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అక్కడే ఉంది మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్తాను 37 నుంచి, మీరు చదవండి ఒకసారి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను 2వ ఆజ్ఞయు
దాని వంటిదే. ఏమంటున్నాడు? ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చాడే లేదా యేసుప్రభు? ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి, ఆజ్ఞలు లేవు కాబట్టి పాపం లేదు అన్న వ్యక్తి ఏం గ్రహించాలి? యేసుప్రభు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ధర్మశాస్త్రాన్ని అంతటిని మోయసఖ్యము కానీ భారభరితమైన ఆజ్ఞలన్నింటినీ కొట్టేసి తేలికైన సులువైన ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. ఆ రెండే. సో ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? సో ఆజ్ఞలు అనుసరించాలా వద్దా? ఆజ్ఞలు అతిక్రమిస్తే ఏం జరుగుతుంది? పాపం ఉందా లేదా? దీన్ని బట్టి చెప్పండి, పాపక్షమాపణ పొందాలా వద్దా? రైట్. సో యేసుప్రభు ఏం చెప్పాడు ఇప్పుడు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమని అన్నాడు. మరి ఒకవేళ నేను ఆజ్ఞాతిక్రమం చేస్తే, కపటం నాలో ఉంటే నన్ను దేవుడు అంగీకరిస్తాడా? మోసపూరితమైన మాటలు నాలో ఉంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడా? అంగీకరించుడు. నీ సహోదరిని ఎలాగ ప్రేమించాలి? నిన్ను నువ్వు ఎలాగూ ప్రేమించుకున్నావో, నువ్వు కపటం లేనివాడు అని చెప్పుకున్నట్లయితే, నువ్వు జ్ఞానివి అని చెప్పుకున్నట్లయితే, నువ్వు వివేకం గలవాడివి అని చెప్పుకున్నట్లయితే, పరలోక సంబంధమైన జ్ఞానము నాలో ఉన్నది అని చెప్పుకుని వాడవైతే, నువ్వేది జ్ఞాపకం ఉంచుకోవాలంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఏంటి? మా ఫ్రెండ్స్ నేను డిస్కస్ చేసుకున్నట్టు చాలా చక్కటి మాట వస్తుంది ఇక్కడ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే ఏంటి? నీ శరీరాన్ని ఎలాగ సంరక్షించుకోవడానికి ఇష్టపడతావో, నీ సహోదరుని యొక్క శరీరాన్ని కూడా అలాగే సంరక్షించడానికి ఇష్టపడు. నీకు ఆకలేసినప్పుడు వీటిని కలిగి ఉండడానికి ఇష్టపడతావో, నీ సహోదరునికి ఆకలేసినప్పుడు, నీ పొరుగు వానికి ఆకలేసినప్పుడు కూడా అలాగుననే వానికి అందించడానికి సిద్ధపడు. అంటే ఆకలేసినప్పుడు, ఫర్ సపోజ్ ఈరోజు నేను బిర్యానీ తింటాను అనుకో, వానికి కూడా నువ్వు ఇప్పించాలి, అంతే కదా. నేను శ్రీకన్యకి వెళ్ళి భోజనం చేస్తే వాడికి కూడా ఎక్కడికి వెళ్ళి నేను భోజనాన్ని ఇప్పించాలి? శ్రీకన్యకి. అదేనా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం? ఇంకేదైనా ఉందంటారా? నిజమండి, చేయలేకపోతున్నాం. కానీ ఒకవేళ కొన్ని పరిస్థితులు అవ్వచ్చు, లేదంటే ఆ మనసు రాకపోవచ్చు, కానీ చేయలేకపోతున్నాం. కానీ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అంటే, నువ్వు ఏ వస్త్రాలు అయితే ధరించుకుంటున్నావో సుమారుగా అట్టి యోగ్యత కలిగిన వస్త్రాలనే నీ సహోదరునికి కూడా నువ్వు ఇవ్వగలగాలి, నీ పొరుగు వారికి కూడా నువ్వు ఇవ్వగలగాలి. అది ప్రేమ. అది దేవుడు నీకు ఆజ్ఞాపించిన ప్రేమ, నీ పొరుగు అని విషయంలో. మరి నీకు ఏది జ్ఞాపకం ఉంది? ఏది జ్ఞాపకం ఉంది నీకు? లవ్ దే నైబర్ యాజ్ దే లవ్ యువర్ సెల్ఫ్స్ అని అంటే, నేను ఒకలా జీవిస్తాను, వానికి ఒకలాగా పెడతాను. అర్థమైందా? ఆలోచించండి ఒకసారి. అంటే స్థితి ఎలా మారిపోయింది చూడండి ఒకసారి. దీనిని బట్టి అంటాడు కదా, కపటులతో జాగ్రత్తగా ఉండండి, కపట ప్రేమ చూపించే వారితో జాగ్రత్తగా ఉండండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనంలో, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి ఏమి చేయకము, భోజనము చేయకము. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎదుటివాని యొక్క మేలును వారవలేని వానితో ఏం చేయొద్దు అంటున్నాడు. అంటే సంఘములో ఇప్పుడు ఎదుటివాని మేలు వారలేని వాడు ఉండొచ్చా, ఉండకూడదా? ఒకవేళ ఉంటే వానితో కలిసి ఏం చేయొద్దు అంటున్నాడు. ఎందుకు? వాని రుచిగల పదార్థములను ఆశింపకము, అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతను నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీవు తినిన దానిని కక్కెదవు. ఏమంటున్నాడండి? నీవు తినిన దానిని అంటే సహోదరులు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారు? ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారు? కపటమైన ప్రేమను చూపిస్తున్నారు. పై మట్టుకు కనిపించిన వెంటనే, ముఖం ముందు కనిపించిన వెంటనే ముఖస్థుతి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ముఖస్థుతి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖం ఎదుట ప్రేమించేసి ముఖం పక్కన వీడు ఎందుకు వచ్చాడు రా బాబు, వీడికి ఎందుకు పెట్టాలరా బాబు అనుకుంటారా? సంఘంలో కనిపించినట్టే కౌగిలించేసుకుంటారు, ఆలింగనం చేసుకుంటారు. సహోదరుడా, లేదంటే అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అని చెప్పేసి ఆలింగనం చేసుకుంటారు. పక్కకి వెళ్ళిన వెంటనే ఈడ ఎలాంటి తెలుసా అని మాట్లాడతారు. ఆలోచించండి ఒకసారి. అలాంటి వారి విషయంలో సంఘం మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆజ్ఞాపించాడంటే, సంఘములో అలాంటి వాడు ఉండొచ్చా? సంఘములో అలాంటి వాడు ఉండొచ్చా?
ఒకవేళ నాలో కపటం ఉన్నదేమో, కపటమైన ప్రేమ సంఘములోని నా సహోదరులతో నేను కనపరుస్తున్నానేమో, నా పొరుగువానికి నేను కనపరుస్తున్నానేమో, జాగ్రత్తగా ఉండాలి. చాలామంది సహోదరుల విషయంలోనే కాదండి, విశ్వాసం విషయంలో కూడా కపటాన్ని కనపరిచేవారు ఉన్నారు, విశ్వాసాన్ని నటించేవారు చాలామంది ఉన్నారు. దేవుని ప్రార్థన చేస్తున్న వారే, లేదంటే దేవుని విశ్వాసంగా అడుగుతున్నాను అనేవారే కపటంగా ఉన్నవారు చాలామంది ఉన్నారండి. ఎలాగంటే ఆచారంగా సన్నిధానంకి రావాలి కాబట్టి వస్తున్నారు, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నారు, ఆచారంగా రావాలి కాబట్టి వస్తున్నారు, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నారు. కానీ నిజంగా దేవుని అడిగేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని దగ్గర కూడా కపటాన్ని కనపరుస్తుంటే మోసపోకడి దేవుడు విక్రింపబడ్డు అని అన్నాడు. దేవుడు విక్రింపబడతాడా? నువ్వు ఏ తూనికైతే దేవునికి తోస్తావో దేవుడు కూడా నీకు అదే తూనిక చూస్తాడు. నువ్వు ఆయన ఎదుట నిష్కలంకంగా ఉన్నావా, నీపైన ఆయన చూపించే ప్రేమ కూడా నిష్కలంకంగా ఉంటుంది. నువ్వు ఆయన సన్నిధానంలో కల్మషం లేనివాడిగా ఉన్నావా, నీపైన ఆయన చూపించే ప్రేమ కూడా కల్మషం లేనిది వలె ఉంటుంది. జ్ఞానం విషయంలో, ఆత్మ సంబంధమైన జ్ఞానం విషయంలో, పరలోక సంబంధమైన జ్ఞానం విషయంలో నువ్వు యోగ్యంగా నడుచుకున్నావా, నీపైన కూడా ఆయన ఏం చేస్తాడు? యోగ్యముగానే ఆలోచన చేస్తాడు. యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. చాలామంది జ్ఞానాన్ని అడుగుతున్నాను, నాకు కావాల్సిన అడుగుతున్నాను, బ్లెస్సింగ్స్ని అడుగుతున్నాను అని అనుకుంటూ ఉంటారు. చాలామంది నా బ్లెస్సింగ్స్ని అడుగుతూ ఉంటారు. దేవునిని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, దేవుని పైన సంపూర్ణంగా అనుకున్నాను, దేవునిని చూస్తూ బ్రతుకుతున్నాను, నేను దేవుని కొరకే జీవిస్తున్నాను, సమస్తము దేవునిపైనే ఆనుకున్నాను, సమస్త కార్యములు ఆయనను ముందు పెట్టే చేస్తాను, సమస్త విషయములు కూడా ఆయన ప్రార్థన లేకుండా, ఆయనకు విజ్ఞాపన చేయకుండా నేను ఏ పని చేయను అని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ నిజముగా సంపూర్ణమైన విశ్వాసముతో దేవునిని అడిగేవారు ఎంతమంది ఉన్నారు? సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనకు విజ్ఞాపన చేసేవారు ఎంతమంది ఉన్నారో? కపటత్వం ఉందా లేదా మనలో? కపటత్వం ఉందా లేదా మనలో? సగం సగం విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తామండి. ఏం చేస్తూ ఉంటాం మనం? సగం సగం విశ్వాసంతో, అల్ప విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. యాకోబు గారు అన్నాడు కదా, చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల వాడు దేవునిని అడగవలెను, అప్పుడే అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎలా అడగాలంట? విశ్వాసముతో అడగాలి. దేవా, నీ సన్నిధానములో నీ ప్రేమను గూర్చిన జ్ఞానము, నీ రక్షణను గూర్చిన జ్ఞానము, నీ కుమారుని గూర్చిన జ్ఞానము, నిన్ను గూర్చిన జ్ఞానము, పరిశుద్ధాత్మను గూర్చిన జ్ఞానము, నా విశ్వాస జీవితము ఎలాగూ యోగ్యమైనదిగా ఎంచబడుతుంది అని తెలిపే జ్ఞానము నాకు సంపూర్ణంగా నేర్పించు తండ్రి, నాకు అనుగ్రహించు తండ్రి అని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే దేవునితో మాట్లాడడం, దేవునిని అడగడం. మరి నిజంగా యేసుప్రభుని గురించి కానీ, దేవుని గురించి కానీ, పరిశుద్ధాత్మను గురించి కానీ, విశ్వాస జీవితాన్ని గురించి కానీ, క్రైస్తవుడు ఎలాగ జీవించాలని కానీ, లేదంటే క్రైస్తవుని యొక్క పరిశుద్ధత ఎలాగ కనపరచబడాలని కానీ, నీతివంతుడిగా ఎలాగ తీర్చబడాలని కానీ ఆ జ్ఞానము నాకు అనుగ్రహించుము అని ఎంతమంది అడుగుతున్నాం దేవుణ్ణి? జ్ఞానమును అనుగ్రహించుము అని ఎంతమంది అడుగుతున్నాం? ఈ జ్ఞానం ఈ లోకంలో నాకు లేదు, దేవుడు మాత్రమే అనుగ్రహించగలడు అని ఆయనను మాత్రమే అడిగేవారు ఎంతమంది ఉన్నాం? చాలామంది అంటారు కదా, నాకెవడో చెప్పవసరం లేదండి, నాకెవడో బోధించవసరం లేదు, నాకే బోల్డంత జ్ఞానం ఉందంటాడు. వెర్రి జ్ఞానం. ఈ లోక జ్ఞానము దేవునికి ఎలాంటిదిగా ఉన్నది? అది వెర్రితనముగా ఉన్నది. మనుషుడు అత్యంత జ్ఞానవంతుడు అనుకున్న మనుషుడి జ్ఞానమే వెర్రితనం అంటే మరి దేవుని జ్ఞానం ఎంత గొప్పదే. సో గాడ్ వాంటెడ్ us టు సీక్ హిజ్ విజ్డమ్. దేవుడు దేన్ని వెతకమన్నాడు? ఆయన యొక్క జ్ఞానాన్ని వెతకమన్నాడు. అందుకే మనుషుల జ్ఞానం నీకు వద్దు. ఏ జ్ఞానం వద్దు నీకు? మనుషుల జ్ఞానం అంటే దేవుని దగ్గర కూడా నువ్వేం చేయొద్దు? యాక్టింగ్ చేయొద్దు. దేవుని దగ్గర కూడా ఏం చేయొద్దు? నువ్వు యాక్టింగ్ చేయొద్దు. దేవుని దగ్గర సంపూర్ణమైన జ్ఞానాన్ని కనపరచు, సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచు. అప్పుడు ఆయన జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు.
కాబట్టి నువ్వు ఆయనను ఎలా అడగాలంట? విశ్వాసముతో అడగాలి. ఇంకా సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. సందేహించువాడు ఎలా ఉంటాడంట? యేసుప్రభు ఒక మాట చెప్పాడండి మార్కు సువార్తలో 9వ అధ్యాయము 23వ వచనంలో. మార్కు సువార్త మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త అందుకు యేసు నీవు నమ్మువనైతే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆలోచించేయండి, యేసుప్రభు అన్నాడు. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు కదా, నీకు ఇష్టమైతే అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? నీకు ఇష్టమైతే, నీ వలనైతే అని అడుగుతున్నాడు. నీకు సాధ్యమైతే అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అంటే నువ్వు ఏది ఆలోచన చేయాలంటే, పరలోక సంబంధమైన జ్ఞానము నా దేవుడు నాకు అనుగ్రహించును అని నువ్వు ఎలాగ విశ్వసించాలి? సంపూర్ణంగా విశ్వసించాలి. ఎలాగ విశ్వసించాలి? సంపూర్ణంగా విశ్వసించాలి. సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ హృదయంతో విశ్వసించాలి. విశ్వసించి ఆయనను అడగాలి. ఒకవేళ సందేహించినట్లయితే గాలి చేత రేపబడి ఎగురినటువంటి అలలను పోలి ఉన్నాడు వాడు. అంటే ఏం చేస్తాడు వాడు? ఎగిరి పడతాడు అంతే. మళ్ళీ ఎగురుతాడు, మళ్ళీ పడతాడు. ఏ జ్ఞానం లేదు. సో ఇప్పుడు కపటుడికి ఏ జ్ఞానం ఉండదు? కపటుడికి ఏ జ్ఞానం ఉండదు? దేవుని యొక్క జ్ఞానము ఉండదు, సంపూర్ణ జ్ఞానము ఉండదు, శాంతము ఉండదు, పీస్ఫుల్గా ఆలోచన చేయలేడు, సమాధానంగా ఆలోచన చేయలేడు వాడు. వాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళ సంఘంలో మనకి అలాంటి ప్రవర్తన ఉన్నదేమో, మళ్ళీ మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయములను నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవులు విధములను బట్టి, విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా, నేను మరలా ఈ జనులెడల ఒక ఆశ్చర్యకార్యమును జరిగించుదును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగై పోవును. చాలండి. ఏమంటున్నాడండి? ఈ మనుషులు ఏం చేస్తున్నారు? నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను ఏం చేస్తున్నారు? గనపరుస్తున్నారు. చాలామంది వస్తారు, వేల మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. అందరూ ఏం చేస్తారు? అందరూ కూడా గనపరిచేవారే, అందరూ కూడా గనపరిచేవారే. మరి నిజముగా హృదయంతో గనపరుస్తున్నవారు ఎంతమంది? క్రిస్టియానిటీలో యాక్టింగ్ ఉందా? ఫెయిత్లో యాక్టింగ్ ఉందా? జాగ్రత్తగా సుమి. మోసపోకుడి దేవుడు విక్రమింపడ్డా. నేను నటిస్తున్నానా? ఆయన చూస్తున్నాడు. నటనా జీవితం నాలో ఉందా? విశ్వాసంలో కూడా ఆయన చూస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ మనుషులు నా దగ్గరికి వస్తున్నారు, నోటి మాట వల్ల నా దగ్గరికి వస్తున్నారు, వారి పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి యొక్క హృదయములను ఏం చేశారు? నా నుంచి దూరం చేసుకున్నారు, నా నుంచి తిప్పేసుకున్నారు,
వారి యొక్క హృదయాలు గనక నాకు దగ్గరగా ఉంటే నేను ఏది చెప్పానో దానిని అనుసరించడానికి ఇష్టపడతారు. వారి యొక్క హృదయాలు గనక నాకు సన్నిహితంగా ఉంచుకుంటే, లోబడి ఉంచుకుంటే వారు నన్ను ఎప్పటికీ విడిచిపోరు అని దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. మరి నిజంగా మన యొక్క హృదయాలను ఆయనకి అప్పగించిన వారి వల్లే ఉన్నామా? నిజంగా ఉన్నామంటారా? ఉన్నామండి. నోటి మాట వలన ఆయన దగ్గరికి వస్తున్నాం తప్ప హృదయముతో ఆయన దగ్గరికి వస్తున్న వారు ఎంతమంది? నిజంగా హృదయంతో ఆయన దగ్గరికి వచ్చామంటే మనం మంచి విశ్వాసులమే, గొప్ప విశ్వాసులమే. దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, దీనిని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా చాలా సుస్పష్టంగా తెలియపరిచిన విషయం ఏంటనంటే, మనలో కపటము ఉండిన ఎడల మనం ఎంత మాత్రం కూడా ఆయన రాజ్యమునకు వారసులము కాము. ఎంత మాత్రమును ఆయన రాజ్యమునకు వారసులము కాము. మనలో కపటము ఉండకూడదు అని ఆశపడుతున్నాడు. ఒకవేళ సంఘములో కావాలని మోసం చేసేవారు ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీవన్ హూ పర్పస్లీ డిసీవ్స్? ఎవడైనాను వాంటెడ్గా కావాలని మోసం చేసేవాడు ఉన్నాడా? వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాణిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవాడు ఎక్కడికి పాత్రుడు కాడంటే దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. మోసాన్ని తన యొక్క హృదయాల్లో ఉంచుకుంటూ మనకు ప్రేమను చూపిస్తున్న వాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాని వలన మనకు నాశనం పొంచి ఉంది. మోసగాలను బట్టి మనం ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. వాణిని బట్టి మనకేమున్నది? నాశనం ఉన్నది. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో ఏం దాచుకుంటాడు? పైకి ప్రేమను కనపరిచేస్తాడు. నువ్వు అనుకుంటావు కదా, అయ్యో బాబోయ్ వీడికి ఎంత ప్రేమ నేనంటే, మరి ఈయనకి ఎంత ప్రేమ నేనంటే అనుకుంటావు. కానీ లోపల ఏం దాచుకున్నాడు? కపటాన్ని దాచుకున్నాడు. ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు ఎదురు చూస్తున్నాడు బయట పెడతానికి. ఒక రోజు వచ్చిన వెంటనే దాన్ని ఏం చేస్తాడు? కక్కేస్తాడు. నువ్వు అనుకో అప్పుడు అంటాడు, చాలాసార్లు వినే ఉంటాం, ఇంతకాలం ఇంత పగను దాచుకున్నవారు నువ్వు నీలో. ఏమంటా ఉంటాం? ఇంతకాలం ఇంత పగను దాచుకున్నావు నా మీద, నేనేమన్యాయం చేశాను రా నీకు అని అడిగిన వాళ్ళు లేరంటారా? ఉన్నారండి చాలామంది. ఆలోచించేయండి. కపటము గనక హృదయంలోనికి వచ్చిందంటే అది మళ్ళీ బయటికి వెళ్ళడం చాలా కష్టం. అందుకని కపటం లేనివాడి వలె ఉండమన్నాడు. కపటులతో నువ్వు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఎవరిది కల్మషము లేని ప్రేమ, ఎవరిది కల్మషమైన ప్రేమ, ఎవరిది మోసము లేని ప్రేమ, ఎవరిది మోసపూరితమైన ప్రేమ. క్రైస్తవుడు ఆ రెండింటిని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ రెండింటిని డిఫరెన్షియేట్ చేయగలగాలి. దాని యొక్క వ్యత్యాసాన్ని కనుగొనగలగాలి. ఆలోచించండి ఒకసారి. భగవానుతో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏం చేస్తాడు? పైకి మాయ చేస్తాడు. మాటలతో బూర్లు వండుతారు. మాటలతో ఏం చేస్తారు? బూర్లు వండేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు మాటలతో బూర్లు వండేసేవారు. మ్యాజిక్ చేస్తూ ఉంటారు, టెంప్ట్ చేస్తూ ఉంటారు, డిసీవ్ చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు మాటలతో. కానీ నిజంగా వారి యొక్క హృదయంలో ఉన్నది. అందుకనేమన్నాడు యాకోబు గారు ముందే చెప్పేశాడు, ఎవడైనా జ్ఞాని ఉన్నాడా, ఎవడైనా వివేకం గలవాడున్నాడా, వాడు సాత్వికంతో వానికి క్రియలను కనపరచాలి. ఏం చేయాలి? క్రియలు కనపరచాలి. యాక్టింగ్ చేయకూడదు. యాక్టింగ్ చేస్తే నువ్వు దేవుని రాజ్యంలోనికి వారసుడువు కావు. యాక్టర్స్ డు నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యాక్టింగ్ చేసేవాళ్ళు, నటులు దేవుని రాజ్యంలోనికి వారసులు కానేరరు. ఆలోచించేయండి ఒకసారి. కాబట్టి యాక్టింగ్ ఉండొచ్చా? చూడండి, యేసుప్రభునే చాలామంది మోసం చేయడానికి చూశారండి. అంత జ్ఞాని అయిన యేసుప్రభునే మోసపరచడానికి ట్రై చేశారు. యేసుప్రభు యొక్క త్రోవలనే తప్పు చేయడానికి చూశారు. మరి మనం ఎంత? సో మనం ఏం కలిగి ఉండాలి?
జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి వారి విషయంలో? చూడండి, పగవాడి పెదవులతో మాయ చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయమైన విషయములు కలవు. వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. కాబట్టి నీ ఎదుట ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు వానిని నువ్వు ఎగ్జామిన్ చేయి. ఆ నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉన్నాడా లేడా? ఒకవేళ వాళ్ళలో కపటం ఉందంటే జాగ్రత్త కలిగి ఉండి వాడితో. కపటం కనబడిందా నీకు? మాటల్లో తేడా కనబడిందా? ప్రేమలో తేడా కనబడిందా? జాగ్రత్తగా ఉండు. క్రైస్తవునిగా మన బాధ్యత అండి. క్రైస్తవునిగా మన బాధ్యత, మనతో మాట్లాడుతున్న వారు ఎలాంటి వారుగా ఉన్నారో, వారి యొక్క ఆలోచన ఎలాగ ఉంది, వారి ప్రేమ ఎలాగ ఉంది, వారి యొక్క మాటల విధానం ఎలాగ ఉంది, కనుగొనవలసిన, తెలుసుకొనవలసిన, గ్రహించవలసిన బాధ్యత క్రైస్తవుడి మీద ఉంది. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేవారిని కనిపెట్టియుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. మోసపూరితమైన మాటలు, విశ్వాసములో, క్రైస్తవ్యములో మోసపూరితమైన మాటలు, రక్షణను గూర్చి మోసపూరితమైన మాటలు, విశ్వాసాన్ని గూర్చి మోసపూరితమైన మాటలు, సంఘమును గూర్చి మోసపూరితమైన మాటలు, జీవితాన్ని గూర్చి మోసపూరితమైన మాటలు, పాప క్షమాపణను గూర్చి మోసపూరితమైన మాటలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఉన్నారా లేరా? ప్రేమతో లౌక్యంగా లేదంటే ఇంప్రెసివ్గా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఉన్నారా? అట్రాక్టివ్గా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. పౌలు గారు అంటాడు కదా, నా సొంత జ్ఞానంతో, నా సొంత తెలివితేటలతో, నా వాక్చాతుర్యంతో నేను మీ యొద్దకు రాలేదు మాట్లాడడానికి. ప్రభువు నాకు ఏది బోధించాడో దానిని మాత్రమే ప్రకటించాను నేను. మోసపూరితమైన మాటలు, ప్రేమపూరితమైన మాటలు, లోపల వేరే ఏదో పెట్టుకుని బయటికి మోసం చేస్తూ ఒకవేళ ప్రకటిస్తుంది తప్పని తెలిసినా సరే దానిని ప్రకటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి వారు ఏం ఆలోచన చేయాలి? అలాంటి వారిని బట్టి ఒకవేళ ఆ వాక్యము నిజముగా నన్ను నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళేదా కాదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనము పరిశీలన చేసుకోవాలి. వారికి మాటలను బట్టి జాగ్రత్త పడాలి. మోసపోకూడదు. ఏం చేయకూడదు? డు నాట్ బి డిసీవ్డ్ బై దేర్ టీచింగ్స్. వారి యొక్క బోధలను బట్టి మనం ఏం చేయకూడదంటే మోసపోకూడదు. మోసపోకుండా జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నాడండి. వాని యొక్క పెదవుల్లోంచి మంచి మంచి మాటలు వస్తున్నాయి, మల్లెలాంటి మాటలు వస్తున్నాయి, తేనెలాంటి మాటలు వస్తున్నాయి. కానీ తేనెలాంటి మాట నిన్ను మంచివాడిగా చేస్తుందా? ఒక ఉదాహరణ తీసుకుందాం. చిన్నపిల్లడు ఉన్నాడు. చిన్నపిల్లడికి జ్వరం వచ్చింది. చికెన్ తినకూడదు. కానీ చికెన్ అడుగుతున్నాడు. తల్లిదండ్రులుగా బాధ్యత ఏంటి చెప్పండి? పెట్టకూడదు. అలా కాకుండా నా కూతురు అంటే నాకు ప్రేమ, నా కొడుకు అంటే నాకు ప్రేమ అని చికెన్ పెట్టేవారు ఉన్నారా? ప్రేమ నిజంగా ఇష్టమైన దానిని కొన్ని సందర్భాల్లో ఆపుతుందా లేదా? నిజమైన ప్రేమ ఇష్టమైన దానిని ఆపుతుంది. కపటమైన ప్రేమ నువ్వేది చేసినా నాకు ఓకే. కపటమైన ప్రేమ ఏమంటుంది? నువ్వేది చేసినా నాకు ఓకే. నేను ఒక విషయాన్ని చెప్తాను, అంటే మన మ్యారేజ్లో కూడా చెప్దాం అనుకున్నాను కానీ టైం లేక చెప్పలేదు. ప్రేమ కల్మషం. హస్బెండ్ అండ్ వైఫ్స్లో కూడా చూడండి, రిస్ట్రిక్షన్స్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే రిస్ట్రిక్షన్ తీసుకోలేకపోతున్నారు ఈ మధ్యన. వైఫ్స్ అయితే అస్సలు తీసుకోలేకపోతున్నారు, భార్యలు అస్సలు తీసుకోలేకపోతున్నారు. ఖండించడాన్ని, లేదంటే ఇలా ఉండొద్దు, అది మంచిది కాదు అని చెప్తుంటే తీసుకోలేకపోతున్నారండి. గొడవలు ఎందుకు వచ్చేస్తున్నాయంటే అందుకే వచ్చేస్తున్నాయండి. ఇదివరకు రోజుల్లో ఫర్ సపోజ్ అత్త మీద చెప్పిందనుకో వినేవారు, కోడల్లో అవకాశం ఉండేది. మరి మనకు తెలియదు కానీ, అనుభవం లేదు కానీ నేను చెప్తున్నాను ఆ విషయాన్ని.
పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అంటుంది, బయట చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎప్పుడైతే తీసుకోలేకపోతున్నారో ఈ విషయాన్ని, గొడవలు స్టార్ట్ అవుతున్నాయి, అంగీకారం లేదు. చూడండి, ఆ పాపకి యొక్క జీవితంలో, ఆ బాబు యొక్క జీవితంలో జ్వరం వస్తే ఆ నాన్ వెజ్ కానీ తింటే ఏమవుతుందంటే ఇంకా బాడీలో ఉన్న ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి, లేదంటే టెంపరేచర్స్ పెరిగిపోయి అది ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ముందు, అర్థమవుతుందా? సో డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతే ఏం జరుగుతుందంటే అనేక రకమైన ఇబ్బందులు రావచ్చు. అందుకనే బలమైన ఆహారం పెట్టొద్దు అంటారు, తేలికపాటి ఆహారం పెట్టమంటారు. అవునండి, అరుగుదలను గురించి. అది మంచిగా చేయడానికి ఆలోచించినప్పుడు అది మంచి అని ఆలోచించినప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని తీసుకుంటావు. సో ఇక్కడ ప్రేమ అది కపటము లేని ప్రేమ. ఏ ప్రేమ? కపటమైన ప్రేమ ఏం చేస్తుంది? సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు, లేదంటే ఎవరైనా సరే, కుటుంబస్తులు, కుటుంబం లేనివారు, ఎవరైనా సరే ఏది జ్ఞాపకం ఉంచుకోవాలంటే ప్రేమ కపటము లేనిది అయితే నిన్ను గద్దిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందండి? ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ఉండదు, ప్రేమ కళ్ళ మాటలు మాట్లాడదు, ప్రేమ మత్సరాన్ని చూపించదు అని తెలియపరుస్తున్నాడు కదా లేఖనాల్లో, కొరింథీయులకు రాసిన పత్రికలో. మరి కపటమైన ప్రేమ చూపిస్తూ పైకి వల్లించే మాటలు మాట్లాడుతున్న వాడిని బట్టి ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. మరి మనం నువ్వేది చేసినా పర్లేదు, భార్యాభర్తలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. కపటమైన ప్రేమను కూడా గుర్తించాలి. ఏది చేసినా పర్లేదు అని అంటున్నాడంటే నువ్వు ఎలా పోయినా సరే అడిగిన అవసరం. భర్త నువ్వేది చేసినా పర్లేదు అని అన్నాడంటే నువ్వు ఎలాగపోయినా సరే నాకు పర్లేదమ్మా అని చెప్తున్నాడు తన భార్యతో. అదే పలానా పని చేయకు, మంచిది కాదు అని హెచ్చరించాడు అనుకో, వద్దు అని హెచ్చరించాడు అనుకో, అది కల్మషం లేని ప్రేమ. గుర్తుపెట్టుకోవాలి, అది ఏ ప్రేమ? కల్మషము లేని ప్రేమ. క్రైస్తవుడు విశ్వాసి అని చెప్పుకుంటూ దేనికి దూరం అయిపోయాడంటే వాక్యానికి దూరం అయిపోయాడండి. దేనికి దూరం అయిపోయాడు? వాక్యానికి దూరం అయిపోయాడు. వాక్యానికి దగ్గరగా ఉంటే కుటుంబంలో ఏ సమస్య లేదు. వాక్యానికి దగ్గరగా ఉంటే కుటుంబంలో ఏ సమస్య లేదు, సంఘంలో అసలు ఏ సమస్య రాదు. కుటుంబం యోగ్యమైన కుటుంబంగా ఉంటే సంఘంలో సమస్య ఎందుకు వస్తుంది? సంఘంలో సమస్యే రాదు. ఆలోచించండి ఒకసారి. కపటమైన ప్రేమ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కపటమైన ప్రేమ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది చేయొద్దు, ఇది చేయకూడదు, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకము అని చెప్తున్నామంటే సహోదరులపైన ప్రేమ ఉండినట్లే. సహోదరులపైన ప్రేమ ఉండినట్లే. కల్మషము లేని ప్రేమను చూపించే వారంగా ఉండాలి. ఒకవేళ కపటమైన ప్రేమ చూపించేవాడు ఉంటే వాడి విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ మూడో వ్యక్తులు ఉన్నారు. ఇప్పటివరకు ఇద్దరు ఉన్నారు, యాక్టర్స్ని చూసేసాం. రెండో వ్యక్తులను ఎవరిని చూసేసాం? కపట ప్రేమను చూపించే వారిని చూసేసాం. మూడో వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారంటే వేషధారులు. ఇది ఈ కపటత్వం ఏ రకంలోకి వస్తుంది అంటే వేషధారులోకి వస్తుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళే గొప్పవారు, వీళ్ళ విశ్వాసమే గొప్పది, వీళ్ళ నీతి గొప్పది అని కనిపరుచుకోవడం కోసం చాలా కష్టతరమైన నియమాలను మనుషులకి ఇవ్వడానికి చూస్తారు. వీరు ఎలాంటి వారంటే వేషధారులైన శాస్త్రులు, పరిచయులు లాంటి వాళ్ళు. యేసుప్రభు అన్నాడు కదా వారిని గురించి, మోయజాలని మోయసఖ్యము కానీ భారములు వారి మీ మీద పెట్టుదురు, అవన్నీ వ్యర్థము అని అన్నాడండి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారికి వ్యక్తిగతంగా వారి యొక్క జీవితంలో వాటిని అనుభవించవలసి వచ్చినప్పుడు, వాటిని కనుపరచవలసి వచ్చినప్పుడు వారు దానిలో నిలువరు అని అన్నాడండి. ఏమన్నాడు? వ్యక్తిగతంగా కనుపరచాల్సి వచ్చినప్పుడు వారు దానిలో నిలువరు, తొలగిపోతారు. ఎవరు? వేషధారులు. ఆనాటి శాస్త్రులు, పరిచయుల గురించి అన్నాడు. ఈ రోజును కూడా వేషధారులైన శాస్త్రులు, పరిచయులు వంటి బోధకులు, విశ్వాసులు అనేక మంది ఉన్నారు. మాదే గొప్ప అంటాడు ఒకడు, మా విశ్వాసం గొప్ప అంటాడు ఒకడు, మేము అనుసరించే క్రియలు గొప్ప అంటాడు ఒకడు, మా ప్రోటోకాల్స్ గొప్పవి అంటాడు ఒకడు. అంటారండి? అంటారండి, ఉన్నారండి. నేను లేరు అని నేను అంటున్నాను, ఉన్నారు. మా విశ్వాసమే గొప్పది అని చెప్పుకున్నవారు మాకులా జీవిస్తేనే నిజమైన విశ్వాసము. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారంటే ఇప్పటికిప్పుడు యేసుప్రభు వస్తే మమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు, ఇంకెవరిని తీసుకెళ్ళడం అనేలా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? యేసుప్రభు ఒకవేళ ఆయన రాకడ కనుక ఇప్పుడే తథ్యమైతే ఆయన వచ్చేస్తే మమ్మల్ని తీసుకెళ్తాడు, ఇంకెవరిని తీసుకెళ్ళడం అనేటట్టు ఉంటారండి. అలా ఆలోచన చేయండి.
అది వేషధారణ వలె కనబడుతుంది. అది ఎలా కనబడుతుంది? నిజంగా నేను చెప్తాను, మీక్నెస్, తగ్గింపు స్వభావం, సాత్వికం అంటే నిజంగా ఒకవేళ అంత చేసేవాళ్ళు, నేను పొరపాటుని గట్టి కొట్టేశాను అనుకోండి, అతన్ని నా తప్పే కొట్టడం, కానీ కొట్టేశాను అనుకోండి చంప మీద, ఏం చేస్తాడంటారు? ఏం చేస్తాడు? నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఇది ఆపేస్తానులేండి. వేషధారణ మొన్న ఈ మధ్య ప్రవర్తన అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలి. నిజముగా క్రీస్తులో తగ్గించుకునే స్వభావం నీలో ఉంటే, సాత్వికము నీలో ఉంటే, సాత్వికమైన జ్ఞానం నీలో ఉంటే, నువ్వు ఎప్పుడూ సమాంతరంగా ఉంటావు. యేసుప్రభు ఏ సందర్భంలోనూ కోప్పడలేదు. కోప్పడ్డా? ఆయనను దూషిస్తున్నప్పుడు కూడా కోప్పడలేదు. నిజంగా అలా ఉండినప్పుడు నువ్వు ఎన్నైనా చెప్పు కబుర్లు. అలా ఉండలేవు కాబట్టి ఉండడానికి ప్రయత్నం చేయ. అందుకనే విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు పరిగెత్తండి అని అన్నాడు. పౌలు గారు చెప్పాడు, పడిపోతారు మీరు, తప్పులేదు, పడిపోతారు, తప్పులేదు, కానీ ఆయనను చూస్తూ పరిగెత్తండి, నిలబెడతాడు అన్నాడు తప్ప నటించమనలేదు, కథలు చెప్పమనలేదు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? సో దాన్ని బట్టి ఏమర్థమైంది? ఇప్పుడు అతడు ఎవరు? వేషధారుడే కదా. ఆలోచన చేయండి ఒకసారి. దీన్ని బట్టి, అలాంటి వారిని బట్టి, అలాంటి వేషపూరితమైన ఆ వ్యక్తి ఒకటే కాదండి, అలాంటి వర్గం చాలామంది ఉన్నారు. నేను చూసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, అలాంటి వర్గం చాలామంది ఉన్నారు. మాదే గొప్ప అంటారు. ఏది నిజమేనా? నిజంగా ఒకవేళ నేను వెళ్ళి యారా ఎదవా అని గట్టిగా దూషించేశాను అనుకోండి, ఫర్ సపోజ్, తగ్గుతాడంటావారా? తగ్గుతాడంటారా? తగ్గించుకుని ఉంటాడంటారా? ఆలోచించండి ఒకసారి. అలాగని చెప్పేసి అన్యాయంగా వచ్చి కొట్టేస్తున్నప్పుడు అరే ఎందుకు కొడుతున్నారా అని అడగొద్దని అనలేదు. ఏమనంటే ఈ ప్రశ్న కూడా వచ్చింది, ఈ విషయాలు కూడా వచ్చినాయి. అన్యాయంగా వచ్చి దూషించేస్తున్నప్పుడు ఎందుకు కొడుతున్నావు అని అడగొద్దు అంటే ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడు. ఆ సందర్భాన్ని బట్టి వాక్య ప్రకారంగా, ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వాక్యాన్ని గురించి నిలబడి మాట్లాడాలి. ఏం చేయాలండి? నిలబడి మాట్లాడాలి. రైట్, ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఏమంటున్నాడండి? వేషధారులు
చూపించే కపటత్వం. వీరు విశ్వాసానికి మేమే మాదిరి అన్నట్టు, విశ్వాసానికి మేమే గొప్ప అన్నట్టు, మాలో ఉన్న విశ్వాసమే ఘనమైనది అన్నట్టు, మాలో ఉన్న విశ్వాసమే నీతియుక్తమైనది అన్నట్టు, మాలో ఉన్న విశ్వాసమే పరలోకమందున్న దేవుడు అంగీకరిస్తాడు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఎలాంటి వాళ్ళు అంటే, యేసు ప్రభు విశ్రాంతి దినాన్న స్వస్థత జరిగిస్తే వాళ్ళు ఏం అడుగుతారు చెప్పనా? విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థత చేసావు అని అడుగుతారు శాస్త్రులు, పరిచయులు, లోకస్వార్తలు. అలాంటి మనుషులు వీళ్ళందరూ ఉన్నాయి. ఎలాంటి వారు? పైకి కపటత్వాన్ని కనపరిచేవాడు ఎలాంటి వాడు అంటే, నిజంగా చెప్పండి, దయ్యము ద్వారా పీడింపబడుతున్న వ్యక్తికి విడుదల పొందడం గొప్ప విషయమా కాదా? గొప్పదైన విషయము. అయితే వీరేమంటున్నారు? విశ్రాంతి దినాన్ని ఎందుకు చేసావు నువ్వు అని అడుగుతున్నారు. మరి ఎంత నీచమైన స్థితిలో ఉన్నారు ఆనాటి శాస్త్రులు, పరిచయులు. అలాంటి స్థితిలోనే ఇక్కడ వేషధారులు ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వారి గురించి చెప్తాడు, మీరు చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం వారి గురించే. ఎవరి గురించి అండి? వేషధారుల గురించే. వేషధారులు వేషపూరితమైన విశ్వాసాన్ని కనపరిచేవారు, వేషపూరితమైన భక్తిని కనపరిచేవారు ఎవరైతే ఉన్నారో వారి గురించే చెప్తాడు యేసు ప్రభు. ఆలోచించండి ఒకసారి. వారి వల్ల ఇంచు ఉపయోగం లేదన్నాడు. ఏమన్నాడండి ఆయన? వారి వల్ల ఇంచు కూడా ఉపయోగం లేదు. వాడు ఒకరిని కనీసం మార్చాడు. ఒక విషయం చెప్తాను చూడండి. ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలోకి రావడానికి సిద్ధపడుతున్నాడు. వాడిని రానిచ్చి పరిగెత్తడం నేర్పాలా, ముందే పరిగెత్తించాలా? చిన్నపిల్లాడు వస్తున్నాడు, పాకుతాడు, ఫస్ట్ నడుస్తాడు, నడిచిన తర్వాత పెద్ద అడుగులు వేస్తాడు, ఆ తర్వాత పరిగెత్తుతాడు. పరిగెత్తినట్టు తప్పలను పడిపోతాడు. పడిపోయిన వెంటనే వదిలేయాలా, లేపి మరలా నడిపించాలా? ఈ వేషధారులైన వారు ఎలాంటి వారు చెప్పనా? ఎడని పడిపోతే ఆయన అక్కడ వదిలేసిపోతారు. అలా ఈడేం విశ్వాసి చెప్పండి ఒకసారి. నువ్వు నీతిగా బ్రతకాలి, నీతిగా బ్రతకకపోతే నువ్వు వ్యర్థం. ఎవడైనా సరే, ఎంత జ్ఞాని అయినా సరే. నేను మీతో జ్ఞాపకం చేశాను, సాతానుడు ఒక్కొక్కటిని ఒక్కొక్క రీతిగా పడగొడతాడు. అందరికీ ఒకే ఆయుధం వాడు. ఒకడికి ధనంతో కొడతాడు, ఒకడికి మోహంతో కొడతాడు, ఒకడికి ఇంకొక దాంతో కొడతాడు, ఒకడికి ఐశ్వర్యంతో కొడతాడు, ఒకడికి స్థితితో కొడతాడు, లేదంటే ఒకడిని బంధుత్వంతో కొడతాడు. సాతానుడికి బోలెడన్ని ఆయుధాలు ఉన్నాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పడగొడతాడు. ఒకళ్ళు పడిపోయిన వాణిని బట్టి, నిన్ను వల్ల నీ సహోదరిని ప్రేమించేవాడవైతే, నీ పొరుగు వారిని ప్రేమించేవాడవైతే వాని వద్దకు వెళ్ళి నువ్వెందుకు పడిపోయావు, అలా ఉండొద్దు, పర్లేదు, అలాగని చెప్పినా సరే విననోడు ఉన్నాడు అనుకో, వాడు మూర్ఖుడు, వాడి యొక్క అంతం వాడే చూసుకుంటాడు. కానీ వెళ్ళి మాట్లాడి వాడిని మార్చవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఉంది. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ వేషధారులైన వారు ఏం చేస్తారంటే, వాడు పడిపోయాడా, వాడికి మాకేం లేదు, సంబంధం లేదు. మోసగాడితో జాగ్రత్తగా ఉండు, పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి బోధించు, ప్రేమను చూపించు. యేసు ప్రభు నీచులను, అన్యులను, పడిపోయిన వారిని ఆదరించలేదండి. ఈ గొప్ప అని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మరి వారందరూ యేసు ప్రభుని ఫాలో అవ్వాలి కదా. యేసు ప్రభు కాళ్ళు కడిగాడు కదా, కడగలేదండి. ప్రభువా, నువ్వు నా కాళ్ళు కడుగుతున్నావా, నా కాళ్ళు కడగొద్దు అంటే, నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు, నీతి యావత్తు ఎలా కానివ్వు, నువ్వు తర్వాత నేర్చుకుంటావు దీన్ని అని అన్నాడు. అంటే విశ్వాసి అయినోడు ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి? తన సహోదరుని పాదాలు సైతము కడిగేంత తగ్గింపు ఉండాలి. ఆడు కపటం లేని ప్రేమ ఉన్నవాడు. ఎవరండి? కపటం లేని ప్రేమ ఉన్నవాడు ఆడు. అంతే తప్ప పైకి నటిస్తూ ఘనంగా లేదంటే హుందాగా కనబడుతూ నటించేస్తున్నవాడు కపటమైన ప్రేమ లేనివాడు కాడు, లేదంటే కల్మషం లేని ప్రేమ ఉన్నవాడు కాడు. వేషధారుడు వాడు. ఎవరండి? వేషధారుడు. యేసు చూడండి, తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడంటే ఎంత తగ్గించుకున్నాడో, ఎంత సాత్వికం ఉంది ఆయనలో, ఎంత లోబడే తత్వం ఉంది ఆయనలో. నిజంగా మేము యేసు ప్రభు వంటి ఏమనంటే రోమిల రాసిన పత్రిక 8:29 ఉంది కదా, తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగినట్లు. ఆ మాటను బట్టి ఏమనేసుకుంటున్నారో 28 ఆ మాటను బట్టి ఏమనేసుకుంటున్నారో, మేము కూడా
క్రీస్తు వంటి సారూప్యం గలవారమే. మరి నిజంగా క్రీస్తు వంటి మనసు నీలో లేదే? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగినుడి అని ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పాడు. ఆయన తగ్గించుకున్నాడండి, దాసుని స్వరూపం ఎత్తాడండి. శిష్యుల పాదాలు కడిగాడంటే ఎవరి కింద ఎంచుకున్నాడు? ఆయన తాను దాసుడిగా ఎంచుకున్నాడండి. మరి క్రీస్తు వంటి సారూప్యము నీలో ఉండాలంటే నీవు కూడా దాసుడి వల్ల ఎంచబడాలి కదా. కపటం నీలో ఉండకూడదు కదా. నీ సహోదరుడిని మోసం చేయాలి అన్న ఆలోచన నీలో ఉండకూడదు కదా. నీ సహోదరునికి ద్రోహం చేయాలన్న తలంపు నీలో ఉండకూడదు కదా. మరి ఉంటుందంటే నువ్వు నిజమైన విశ్వాసవా? ఉంటుందంటే నువ్వు నిజంగా నీతిమంతుడివా? ఉంటుందంటే నీలో యథార్థత ఉందా? నీలో పరిశుద్ధత ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి ఏం చేద్దాం? పరిశీలన చేసుకుందామండి. ఎందుకనంటే మనము చాలా జాగ్రత్తగా జీవితాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఒకవేళ నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో, ఎలాగండి? నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో. ఇందాక నేను చెప్పాను, ఈ వేషధారులు కేటగిరీలో ఉన్నారు కదా, వీరు పక్కన వాడు పడిపోతే ఏం చేస్తున్నాడు? ఉదేసి వెళ్ళిపోతున్నాడు. మరి అదే పరిస్థితులు వీడుంటే వీడు క్షమించుకోవడానికి రెడీగా ఉంటున్నాడు, కానీ పక్కన వాడిని క్షమించడానికి మాత్రం రెడీగా లేడు. వీడు కాపాడుకోవడానికి వీడు తప్పులే పర్లేదు, నా వీక్ మూమెంట్లో జరిగిందనో లేదంటే ఆ సందర్భంలో నాకు ఏం చేయాలో తెలియక నేను అలా చేశానో వాడిని సర్ది చెప్పుకుంటున్నాడు, కానీ పక్కన వాడికి సర్ది చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ తెలియక చేస్తుంటాడేమో, దానిని ఎలాగ ఎదుర్కోవాలో తెలియక చేస్తుంటాడేమో, వాడిని మళ్ళా సరిచేద్దాం అని అనుకోలేకపోతున్నారు. వీళ్ళు అనుకుంటున్నారండి, అనుకోలేకపోతున్నారు. వారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. అలాంటి మోయసఖ్యము కానీ భారములు పెట్టే వారి విషయంలో విశ్వాసం అంటే ఇలాగే ఉండాలి, ఇలాగ బ్రతికితేనే విశ్వాసం, ఇలా బ్రతికితేనే విశ్వాసం చెప్పలేదు. దేవునికి యథార్థంగా కనబడేలాగా బ్రతకాలి, అది విశ్వాసం. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టేసి అయ్యగారు అమ్మగారు అని మాట్లాడి, లేదంటే నాన్నగారు తమ్ముడు గారు అని మాట్లాడి ఇవి చెప్పలేదండి, ఇవి చెప్పలేదు. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ విశ్వాసం అంటే ఏంటో, ఆ నీతి అంటే ఏంటో, ఆ భక్తి అంటే ఏంటో అవి ఉన్నాయి. అవి నేర్చుకోవాలి. విశ్వాసంగా బ్రతకడము అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. సహోదరుని ప్రేమించలేడు వీడు ఏమంటాడంటే మాదే నిజమైన సంఘం అంటాడు. ఏమంటాడు? సహోదరుని ప్రేమించలేడు, మాదే నిజమైన సంఘం అంటాడు. ఎందుకండి? సహోదరు ప్రేమ లేకపోతే ఆజ్ఞ కొట్టేసావు కదా నువ్వు. ఆజ్ఞ కొట్టేస్తే నీలేముంది? పాపం ఉంది. పాపం ఉంటే నీకేమీ లేదు, నిత్య జీవము లేదు. మరి నిత్య జీవం లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి ఎక్కడికి వెళ్తావు? తీసుకెళ్తాడైనా? తీసుకెళ్తాడు. ఆలోచించేయండి. కుట్ర, కల్మషము, క్రోధము, మత్సరము ఎన్నున్నాయి విశ్వాసుల్లో. ఉన్న ప్రతి ఒక్కడు చూసుకోవాలి. వాని యొక్క జీవితాన్ని బట్టి ఏం చేయాలి? వాని యొక్క జీవితాన్ని బట్టి చూసుకుని దానిని మార్చుకోవాలి, సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉందండి. యేసు ప్రభునే ప్రశ్నించారు వీళ్ళు, శాస్త్రులు పరిసయ్యులు. ఈ రోజున అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రోజున అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సో వేషధారులకి ఏముందంట? వేషధారులకి ఏముంది? నరకం ఉంది. ఏముంది వేషధారులకి? నరకం. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వేషధారులకి ఏముందంట? వేషధారులకి ఏముంది? ఏడుపును పండ్లు కొరుకుటయు. ఎక్కడ ఉంటుంది అది? నరకములో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? కాబట్టి వేషధారణ ఎవడైతే చేస్తున్నాడో, నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, నేను భక్తిపరుడిని. భక్తిపరుడు ఏ పరుడు? ఏమి లేదండి, సాత్వికంతో కూడిన క్రియలు లేవండి. ఏం లేవు అందులో? సాత్వికంతో కూడిన క్రియలు లేవు. పొద్దున్నే బయటికి వెళ్ళిపోతాడు బైబిల్ పెట్టుకుని. ఎక్కడికి?
చెప్తున్నాను, 40 days వెళ్ళిపోయింది. మేము డైలీ చూసాం. 40 days వెళ్ళిపోయింది. 40 days పాటలు పాడేసింది, 40 days వాక్యం వినేసింది. 40 days అయిపోయిన తర్వాత 1 week గ్యాప్లో ఏం చేసింది? మొగుడితో గొడవాడింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అత్తగారి మీద మామగారి మీద మొగుడి మీద కేసు పెట్టింది, ఇంటికి పోయింది. ఏం నేర్చుకున్నావు? విశ్వాసం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? క్రియలు కనుపరచకపోతే, ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? క్రియలు కనుపరచకపోతే ఉదయాన్నే లేచి బైబిల్ పట్టుకుని దేవుని సన్నిధానానికి వచ్చేట వ్యర్థము. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాను అనుట వ్యర్థము. రోజుకి 10 అధ్యాయాలు చదువుతానండి నేను, ఎవరు నేను చదవమానండి? వ్యర్థము. ఏం లేకపోతే దావీదు వలె రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తానండి, వ్యర్థము. ఏం లేకపోతే క్రియలు లేకపోతే. పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కానీ హృదయముతో ఆయనను చేర్చుకోవట్లేదు అని అంటున్నాడు. పెదవులతో ఆరాధిస్తున్నావు కానీ హృదయంతో ఏం చేయట్లేదు, నువ్వు ఆయనను చేర్చుకోవట్లేదు. కాబట్టి నువ్వెవరివే? వేషధారుడు. చూడండి, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నాలో వేషధారం ఉందనుకోండి, ఎంతసేపు నేను నటించినా సరే నటించేయగలను. ఏం చేయగలను? ఎంతసేపు నడిచేయగలను సరే నడిచేయగలను. కానీ ఒక్క మూమెంట్ వస్తుంది, ఒరిజినాలిటీ బయటకు వచ్చేద్ది. ఏం జరుగుతుందండి? ఒరిజినాలిటీ వస్తుందా రాదంటారా? ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా మంచోడు. నేను ఆయన బాగా ఎనర్జీ చేస్తున్నాను, అంటే బాగా ఆట పట్టిస్తున్నాను. ఎంతసేపు సహిస్తాడు నన్ను? నిజంగా సాత్వికుడైతే ఏం చేస్తాడంటే కంప్లీట్గా సహిస్తాడు. ఎందుకు ఆ మాట అన్నానంటే, యేసుప్రభు కంప్లీట్గా సహించాడు. యేసుప్రభు కంప్లీట్గా సహించాడా లేదా? సగమే సహించాడా? కొంత సమయం మట్టుగా సహించాడా? కంప్లీట్గా. యాక్టింగ్ అనేది ఏం జరుగుతుందంటే, వి కెనాట్ పెర్ఫార్మ్ ద క్యారెక్టర్ హోల్ లైఫ్. ఏంటండి, ఒక క్యారెక్టర్లో కనుక మనం ఉంటే దాన్ని హోల్ లైఫ్ పెర్ఫామ్ చేయలేం, కానీ హోల్ లైఫ్ జీవించగలం. వీ కెన్ లివ్ ఇట్ హోల్ లైఫ్. జీవితం మొత్తం దాన్ని జీవించగలం కానీ నటించలేం జీవితం మొత్తం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఎలా ఉంటారండి వీరందరూ కూడా? ఈ వంచకులు, ఈ వేషధారులు ఎలా ఉంటారో, మాకు దేవుడు తెలుసు, మేము దేవునిని కనపరిచేవారము, మేము దేవునికి లోబడి జీవించేవారము, దేవునికి అనుగుణంగా జీవించేవారము అని చెప్పుకుంటారు. కానీ వీరు ఎలా ఉంటున్నారు? వీరు మోసకులై ఉన్నారు, భ్రష్టులై ఉన్నారు, వంచకులై ఉన్నారు, దేవునిని ఎరుగనట్టున్నారు. ఎలా ఉన్నారండి? దేవుణ్ణి ఎరగట్లేదండి వారు నిజంగా, వారి క్రియల వలన. దీని వలన, వారి యొక్క క్రియల వలన. సో చెప్పండి, ఇప్పుడు ఎవడైనా సరే ఒక క్యారెక్టర్ని లైఫ్ లాంగ్ యాక్ట్ చేయగలడా? చేయలేడు. సో గాడ్ డజంట్ వాంట్ ఎనీ యాక్టర్స్ ఇన్ హిస్ కింగ్డమ్. దేవునికి తన యొక్క రాజ్యంలో ఎటువంటి నటుడు కూడా అవసరము లేదు. గాడ్ రియలీ వాంట్స్ ద పర్సన్ హూ లివ్స్ హిస్ లైఫ్ రైటియస్లీ. దేవునికి తన జీవితం మొత్తము నీతిమంతుడిగా జీవించేవాడు కావాలి, అవసరం. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. కపటత్వాన్ని గూర్చి బైబిల్ ఏం చెప్తుంది? అది మోసకరమైంది. కపటులకు, వేషధారులకు ఏమున్నది? నరకం ఉన్నది. కపటులకు ఏమున్నది? నరకం ఉన్నది. సో నరకంలో పడవేయబడతాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపును పండ్లు కొరకటయు మాత్రమే ఉండును అని లేఖనాలు తెలియపరిచినాయి. కాబట్టి కపటుడిగా నేను ఉంటే ఏం జరుగుతుంది? కపటం నాలో ఉండొచ్చా? మోసపూరితమైన ప్రేమ నాలో ఉండొచ్చా? మోసపూరితమైన మాటలు నాలో ఉండొచ్చా? కల్మషమైన మాటలు నాలో ఉండొచ్చా?
ఎదుటివానిని వంచాలి, ఎదుటివానిని ఇబ్బందుల్లో పెట్టాలి, ఎదుటివానికి నష్టాన్ని కలుగు చేయాలి అన్న ప్రవర్తన, అన్న ఆలోచన నాలో ఉండొచ్చా? ఉండకూడదు. నిజంగా క్రైస్తవుడినైతే అవేవి నాలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నాయా, నేను క్రైస్తవుడిని కాను. నేను చెప్పుకుంటున్నాను అంతే. నేనేం చేస్తున్నాను? క్రైస్తవుడును అన్నాడు కదా, మేము దేవుణ్ణి ఎరిగిన వారము అని చెప్పుకుంటున్నాను అంతే తప్ప నేను నిజంగా దేవుణ్ణి ఎరగను. దేవుణ్ణి ఎరిగిన వాడనైతే నేను పాపము చేయను. దేవుణ్ణి ఎరిగిన వాడనైతే నా సహోదరుడిని వంచను, నా సహోదరుడిని మోసం చేయను. వాడు సంతోషంగా ఉన్నాడా? ఉండని. దేవుడు నన్ను కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో హెచ్చిస్తాడు. నేను కూడా ఆ స్థితిలోనికి వెళ్తాను. పైగా గమనించండి, భౌతిక సంబంధమైన స్థితుల కోసం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు దేవుడు. వాటి కోసం ఆ దేవుడు. మరి దేనికోసం? పరలోకం కోసం, నిత్య జీవం కోసం ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో మనందరం కూడా వారసులం అవ్వాలి. దానికోసం క్రైస్తవ్యం, దానికోసం విశ్వాసం. సో మోసం ఉండినట్లయితే నువ్వు వ్యర్థుడవు. మోసపూరితమైన జీవితం నీలో ఉండినట్లయితే నువ్వు వ్యర్థుడవు. దానిని బట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. దేవుని సన్నిధానంలో నటిస్తున్నావేమో, దేవుని సన్నిధానంలో యాక్టింగ్ చేస్తున్నావేమో, దేవుని సన్నిధానంలో వేషధారి వలె ఉన్నావేమో, స్వపరీక్ష చేసుకుని, పరిశీలన చేసుకుని జీవితాన్ని, ఇంకా టైం ఉంది అంటాడు కదా. ఎవ్వరూ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. పాపిగానే మరణించడం నాకు ఇష్టం లేదు. నేను వారి మనసులను మార్చాలనుకున్నాను అన్నాడు యేసుప్రభు, నన్ను గ్రహించాడు. ఇప్పుడు కూడా ఇంకను ఆయనను పంపడానికి ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని అవకాశాన్ని కల్పిస్తున్నాడు. సో అవకాశం ఉన్నప్పుడే, ఆఫర్ ఉండినప్పుడే, హెబ్రీయుల రాసిన పత్రికలో అంటాడు 4వ అధ్యాయంలో, ఆయన విశ్రాంతిలో ప్రవేశించము రండి అన్న ఆజ్ఞ, లేదంటే అన్న ఆజ్ఞ ఇంకను నిలిచి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అక్కడికి ప్రవేశిద్దాం. ఇప్పుడు ఇంకా ఉంది, అవకాశం ఉందా లేదా? ఇంకా ఉంది. విశ్రాంతిలో ప్రవేశిద్దాం రండి అన్న అవకాశం ఇంకా ఉన్నది. ఉన్నప్పుడే అందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ప్రవేశించకపోతే దాని వెనకాల ఇంకొక పర్యవసనం ఉంది. ఏంటది? నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి నిజముగా విశ్రాంతిలో ప్రవేశించామా? నిజముగా ప్రభువు కాడిని మోచున్నామా? నిజముగా నీతిని, యథార్థతను కొనసాగిస్తున్నామా? నిజముగా కపటమును విడిచిపెట్టామా? ఫస్ట్ థింగ్ చూడండి, మన దేవునిలోనికి వచ్చిందే దేనివలన? ప్రేమ వలన. మరి ఆ ప్రేమే కపటంగా ఉంటే మనల్ని పిలిచిన పిలుపు వ్యర్థమవును, మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాకపోవును. అర్థమైందా? సో ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు? కపటాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. కపటుడితో జాగ్రత్తగా ఉండాలి. మనము కపటము లేని వారిగా ఉండాలి. అలా ఉంటే దేవుని సన్నిధానంలో ఆయనకి తేటతలంగా కనబడతాం. ఈజీగా వచ్చే పైకి అంటాడు. ఏమంటాడండి? ఈజీగా యేసుప్రభు మరలా వచ్చినప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఇంక రెండో అవకాశం, రెండో మాట లేదు, రెండో ఛాన్స్ లేదు, రెండో ఆలోచన లేదు. ఎక్కడ ఉంటాం మనం? పరలోకంలో ఉంటాం. ఇమ్మీడియట్లీ. అర్థమైందా మీకు? మన కొరకు మంచి మాటలు, మంచి టెస్టిమోనీ అక్కడ రాయబడి ఉంటుంది. ఎక్కడ? పరలోకంలో. అక్కడ 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 రాసి ఉంటుంది జీవగ్రంథంలో. పేరు తీయగానే ఏం కనబడుతూ ఉండాలి? అబ్బబ్బో, సువర్ణ అక్షరాలతో ముత్యాల వలె మనకి జీవితము అక్కడ వర్ణింపబడుతూ ఉంటే ఊహించుకోండి. అలా ఉంటుందని బైబిల్ చెప్పలేదు, కానీ ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, అలా ఉంటే, ఒకవేళ ఎవరెవరు ఏ ఘనకార్యాలు చేశారని పరలోకంలో విందు జరుగుతున్నప్పుడు, ఆ విందులో కూర్చున్నప్పుడు మనల్ని గురించి నీతివంతులందరం ఎదుట, యేసుప్రభు ఎదుట దేవుడు చక్కగా వర్ణిస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి? ఎంత బాగుంటుంది అంటారు? ఎంత ఆనందంగా ఉంటుంది? అట్టి ఆనందంలో మనందరం లేదు. కానీ నేను అంటున్నాను, ఇలాగే జరుగుతుందని ఏ ప్రోగ్రాం లేదు. కానీ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్, అలాంటిది ఒకవేళ ఉంటే, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే, అన్నాడు కదా, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, అక్కడ విందులో పాల్గొంటామని అన్నాడు. కాబట్టి ఒకవేళ విందులో అలాంటి అవకాశం ఉంటే ఎంత బాగుంటుందండి? మన గురించి నీతియుక్తంగా మాట్లాడుతుంటే, మన గురించి ఘనంగా మాట్లాడుతుంటే, మన గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందండి? ఎంత సంతోషంగా ఉంటుంది? అట్టి సంతోషమైన జీవితాన్ని పొందడం కోసం ఇక్కడ ప్రయాసపడాలి.
అలాగ ప్రయాసపడాలని మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తూ సరదాగా వాక్యాన్ని మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.